హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ రెసిపీ కరివేపాకు నిల్వ పచ్చడి చేద్దాం. అది ఎలా అంటే దానికోసం ముందుగా కరివేపాకు తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు క్వాంటిటీని బట్టి మనం వాటిలో మసాలా సరుకులను చేర్చుకోవాలి. కరివేపాకును మరీ ఎండలో కాకుండా కొంచెం నీడలో ఆరబెట్టుకుంటే వాటిలోని విటమిన్స్ అవి పోకుండా ఉంటాయండి. ఇంకా ఆకు కూడా చాలా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ విధంగా కరివేపాకుని సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఆ తర్వాత వాటిలోని మసాలాల కోసం తగినంత ఎండుమిరపకాయలు, దానికి సమానంగా బెల్లము, చింతపండు కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ పచ్చడికి సన్నని ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. మీకు కనుక వెడల్పు మిరపకాయలు అందుబాటులో ఉంటే అవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవి చాలా ఘాటుగా ఉంటాయి కాబట్టి నేను దానికి తగ్గట్టుగా మిర్చిని తీసుకున్నాను. ఈ మిరపకాయలని తొడిమలు తీసేసి ఒక ప్యాన్లో వేసుకుని కొంచెం డ్రై ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆ బాండీలోనే కరివేపాకు క్వాంటిటీని బట్టి నేను 2 పెద్ద స్పూన్ల మెంతులు, ఆవాలు, జీలకర్ర, కలోంజీ, సోంపు వేసి బాగా డ్రై ఫ్రై చేశానండి. కరివేపాకు, కలోంజీ, సోంపు ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివి కదా. ముఖ్యంగా కలోంజీ, సోంపును వాడడం వల్ల ఈ పచ్చడికి అయితే మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ అయితే వస్తుంది. మీకు కూడా కలోంజీ అందుబాటులో ఉంటే ఈ పచ్చడిలో వేయండి. చాలా టేస్టీగా ఇంకా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది పచ్చడి అయితే. కలోంజీ, సోంపును మన సైడు ఈ పచ్చళ్ళలో వాడరు కానీ నార్త్ సైడ్ పచ్చళ్ళలో అయితే ఖచ్చితంగా సోంపు, కలోంజీ వాడతారండి. కలోంజీ వాడడం వల్ల శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయంట. కాబట్టి మీరు కూడా డెఫినెట్గా అందుబాటులో ఉంటే ట్రై చేయండి. ఈ విధంగా మంచి సువాసన వచ్చే వరకు కూడా వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకొని వేడి చల్లారనివ్వాలి. ఆ తర్వాత బెల్లమును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి అంటేనే మనం పులుపు చేరుస్తాం కదండి. ఆ పులుపు కోసం తగినంత చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టుకుని ఆ తర్వాత ఆ వాటర్తో సహా ఆ చింతపండును వేడి నీటిలో ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఎలా అంటే మనం పులిహోర చేసుకుంటాం కదండి, ఆ విధంగా చింతపండు బాగా దగ్గర వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకొని వేడి తగ్గే వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న కరివేపాకును తెచ్చుకొని బాండీలో వేసి వేయించుకోవాలి. వితౌట్ ఆయిల్తోనే వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడే దానిలో సరిపడినంత సాల్ట్ను కూడా చేర్చుకుని వేయించుకుంటే అవి తొందరగా వేగుతాయి. ఈ పచ్చడిలో చాలా లెస్ ఆయిల్తో నేను ప్రిపేర్ చేశానండి. అందుకని వాటిని కూడా డ్రై ఫ్రై చేసి ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఈ ఆకులన్నీ మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఫ్రై అయిన ఆకుల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా ఎండుమిరపకాయలు ఇంకా మెంతుల పొడి అవన్నీ కూడా కలుపుకోవాలి. దానిలో చింతపండు గుజ్జును కూడా చేర్చుకుని బాగా మిక్సీ పట్టిన తర్వాత మిశ్రమం తయారవుతుంది. దానిని చక్కగా వెల్లుల్లిపాయి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. అంతే. చింతపండు గుజ్జులోనే బెల్లమును కూడా కరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ పొడులన్నిటినీ చింతపండు గుజ్జు, బెల్లం కలిపిన దానిలో బాగా మిక్స్ చేసుకోవాలి. వీడియోలో బెల్లం ఇంకా ఎండుమిరపకాయల పొడి వాటిని కలిపినప్పుడు ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి. మొదటగా కరివేపాకు పొడి, ఆ తర్వాత చింతపండు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఈ మిర్చి పౌడరు, వేయించిన మెంతులు, జీలకర్ర పొడిని వేయండి. అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత చక్కగా తాలింపు చేయండి. తాలింపు వేసేటప్పుడు ఆయిల్లో కొంచెం ఇంగువను కూడా చేర్చండి. మరింత సువాసనతో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ కరివేపాకు పచ్చడి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి
మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.